మార్నింగ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇది ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసము చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్స్ రాస్తున్న వాళ్ళ కోసము తెలంగాణ గవర్నమెంట్ మాక్ ఇంటర్వ్యూస్ ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా జనరల్ గా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పద్ధతిలో మాక్ ఇంటర్వ్యూస్ అనేటివి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకు చేయరండి. వేరే స్టేట్ గవర్నమెంట్ చేసినా ఏదో పైన నిర్వహిస్తూ ఉంటారు. మరి మొట్టమొదటిసారిగా మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దీర్శెట్టి గారు ఉన్నారు కదా, యూపీఎస్సి ఫస్ట్ ర్యాంకర్ ఒకప్పుడు ఈయన, మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన మరియు తెలంగాణ ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరాఫ్ అలీ ఫారూఖీ, ఒకప్పుడు కరీంనగర్ గా కలెక్టర్ గా చేశారు కదా, ఐఏఎస్ ఆఫీసర్. మరి ఆయన అలాగే ఎక్స్ సిద్దిపేట్ కలెక్టర్ గా ఉన్న కృష్ణ భాస్కర్ గారు, హైలీ టాలెంటెడ్ అండి కృష్ణ భాస్కర్ గారు. మరి ట్రాన్స్కో సిఎండి గా ఉన్నారు ఇప్పుడు ఆయన. మరియు సందీప్ కుమార్ సుల్తానియా, వీళ్ళ నాయకత్వంలో ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేసి సపరేట్ గా మన తెలంగాణ నుంచి ఎవరైతే ఈ సంవత్సరం ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతున్నారో వాళ్ళ కోసము స్పెషల్ గా ఈ మాక్ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అటెండ్ కండి. మరి మీకు తెలిసిన వాళ్ళు, మీ మిత్రులు ఎవరైనా యూపీఎస్సీ మెయిన్స్ ఇంటర్వ్యూస్ కి సెలెక్ట్ అయినట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించే మాక్ ఇంటర్వ్యూస్ కన్నా ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ చేస్తున్నారండి. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కి అటెండ్ అవ్వబోతున్న తెలంగాణ విద్యార్థులకు 1,00,000 రూపీస్ ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నారు. మరి ఇప్పుడేమో ఇంటర్వ్యూస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకు ఇలా చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ తోని ప్యానల్ ని పెట్టి మాక్ ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. మరి వాటితో పాటుగా ఢిల్లీకి ఇంటర్వ్యూ కోసం వెళ్లే మన తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి ఢిల్లీలోనే జరుగుతుంది కదా, ఆ వెళ్లే వాళ్ళ కోసము మొత్తం తెలంగాణ భవన్లో ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా తెలంగాణ గవర్నమెంటే స్పెషల్ గా చూసుకుంటుందండి. ప్రిలిమ్స్ టు మెయిన్స్ హెల్ప్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తున్నారు. అలాగే అక్కడ తెలంగాణ భవన్లో కూడా ఫ్రీ అకామిడేషన్ మన వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఇలాంటి సదుపాయాలు గ్రూప్ 1 రాస్తున్న వాళ్ళకు, గ్రూప్ 2 రాస్తున్న వాళ్ళకు కూడా రాబోయే కాలంలో తెలంగాణ గవర్నమెంట్ అందించే అవకాశాలు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడైనా ఒకసారి స్టార్ట్ చేశారంటే దాన్ని కంటిన్యూ చేస్తానే పోతారు. చాలా చాలా మంచి ఇనిషియేటివ్ అండి. ఇంతకుముందు యూపీఎస్సీ అభ్యర్థులు చాలా ఫైనాన్షియలీ కానివ్వండి, యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇస్ ఫైనాన్షియలీ చాలా డ్రైనింగ్ గా ఉంటుంది, చాలా డబ్బు అవసరం ఉంటుంది. మరి వాళ్లకు ఈ ఇనిషియేటివ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్స్ ఇలాంటి హెల్ప్ ఏ రోజు చేయలేదు. మరి ఈ విషయంలో మాత్రము రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కి, కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఆస్పిరెంట్స్ థ్యాంక్స్ చెప్పొచ్చు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద మెయిన్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు న్యూస్ లో ఏమున్నాయో వాటి గురించి. దట్ ఈస్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 రిపోర్ట్ రిలీజ్ కావడం జరిగింది. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారండి? ప్రతి సంవత్సరం ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా. ఎస్, మరి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి మన దేశం ఇండియా అందులో 96th స్థానంలో నిలవడం జరిగింది. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్? అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. దీంట్లో స్కోరింగ్ ఉంటుందండి, 0 to 100 స్కోరింగ్స్ ఇస్తారు. ఈ 100 కి దగ్గరలో అంటే 80, 90 ఇట్లా పైన ఉంటే ఆ దేశంలో అవినీతి తక్కువగా ఉన్నట్టు అర్థము. 0 దిక్కున ఉంటే 0, 1, 2, 3, 4 ఇట్లా ఉంటే అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు ఆ దేశంలో అవినీతి ఎక్కువగా ఉన్నట్టు వీళ్ళు కన్సిడర్ చేస్తారు. మరి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. 1995 లో ఇది స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఒక దేశంలో జరిగే అవినీతి అంటే ప్రైవేట్ సెక్టార్ లో జరుగుతుంది, పబ్లిక్ సెక్టార్ లో జరుగుతుంది. ఇది మొత్తానికి ఇస్తుందా అంటే కాదండి. ఓన్లీ పబ్లిక్ సెక్టార్ కరప్షన్ అంటే గవర్నమెంట్స్, మన దేశం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ అధికారులు, ప్రభుత్వ ఆధీనంలోని ఏదైనా పిఎస్యులు, బ్యాంకులు, ఇట్లా అన్నిటి మీద వీళ్ళు అనలైజ్ చేసి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ని ఇవ్వడం జరుగుతుంది. మరి దీంట్లో నార్మల్ ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటారా? అంటే మిమ్మల్ని, నన్ను, ఇంకా ఇట్లా అందరిని అభిప్రాయాలు తీసుకుని ఇస్తారా? కాదండి. ఈ కరప్షన్ కి సంబంధించిన నిపుణులు, వ్యాపారవేత్తలు వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకొని మరి వాళ్ళ దృష్టిలో అవినీతి వాళ్ళ దేశంలో ఏ స్థాయిలో ఉంది అన్న అంచనాల ప్రతిపాదికగా మాత్రమే ఈ సూచీని రూపొందిస్తూ ఉంటారు. కామన్ పబ్లిక్
కామన్ పబ్లిక్ అభిప్రాయం అనేది ఇందులో తీసుకోరండి. 0 to 100 వరకు స్కోర్ ఉంటుంది ఈ సూచీలో. మరి జీరో స్కోర్ కలిగిన దేశం అనేది పూర్తి అవినీతిపరమైన దేశంగా ప్రకటిస్తారు. మరి 100 స్కోర్ పొందిన దేశం అనేది అవినీతి లేనే లేదు అని చెప్తా ఉంటారు. మరి ఇంతవరకు ఏ దేశానికి కూడా 100 స్కోర్ అనేది రాలేదు. మన స్కోర్ ఎంత ఈ ఇయర్ కి 38. లాస్ట్ ఇయర్ 2023లో మన స్కోర్ ఎంత 39. మన స్కోర్ 39. అంతకన్నా ముందు 2022లో మన స్కోర్ ఇంకా బాగుండే 40 అట్లుండే. మరి ప్రతి సంవత్సరం మన దేశంలో అవినీతి పెరుగుతుంది అని చెప్పి మరి ఈ ఇండెక్స్ మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, 40 నుంచి 39 పడిపోయినాం, 39 నుంచి 38 పడిపోయాం కదా. సో మరి మన దేశంలో లాస్ట్ 3 years గా ప్రతి సంవత్సరం కరప్షన్ అనేది పెరుగుతూ ఉండింది. ఓకే రైట్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఇంగ్లీష్ లో నోట్స్ కోసము మీకు రాయడం జరిగింది. సో ఎవరన్నా ఉన్న వాళ్ళు నోట్స్ రాసుకోండి. మరి దీనికి డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే 13 ఎక్స్టర్నల్ సోర్సెస్ ఇంక్లూడింగ్ వరల్డ్ బ్యాంక్ డేటా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం డేటా, అలాగే ప్రైవేట్ రిస్క్ అండ్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటి థింక్ ట్యాంక్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిజినెస్ పీపుల్ వీళ్ళు తీసుకుంటారు. ఎక్స్పోర్ట్స్ అండ్ బిజినెస్ పీపుల్, అంతేగాని నార్మల్ పబ్లిక్ తీసుకోరు. ఓకే నౌ మరి టాప్ లిస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంట్రీ టాప్ లో ఉంది అని అడుగుతారు కదా. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1.0లో దీని మీద క్వశ్చన్ వచ్చింది. మరి ఇందులో ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో లాస్ట్ 7 years గా డెన్మార్కే ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. ఎందుకంటే ఈ దేశంలోనే లీస్ట్ కరప్షన్ ఉంటుంది. అసలుకే కరప్షన్ లేదని అర్థం కాదు, లీస్ట్ కరప్టెడ్ కంట్రీ ఇది. మరి డెన్మార్క్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ విత్ 90 marks. తర్వాత ఫిన్లాండ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్ స్కాండినేవియన్ కంట్రీస్ కదా, నార్వే కానివ్వండి, ఫిన్లాండ్ కానివ్వండి, డెన్మార్క్ కానివ్వండి, ఇలాంటి దేశాల్లో గవర్నెన్స్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అందువల్ల అట్లా కరప్షన్ అనేది చాలా చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే మరి ఫస్ట్ ప్లేస్ లో డెన్మార్క్, సెకండ్ ప్లేస్ లో ఫిన్లాండ్, థర్డ్ ప్లేస్ లో సింగపూర్, ఫోర్త్ ప్లేస్ లో న్యూజిలాండ్, ఫిఫ్త్ ప్లేస్ లో లగ్జంబర్గ్. 5 ర్యాంకింగ్స్ ఇంపార్టెంట్, టాప్ 5 ఇంపార్టెంట్. ఇంతకు ముందు ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ గుర్తుపెట్టుకొని వెళ్ళేవాళ్ళు, కానీ లాస్ట్ టైం ఏమైంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు కదా, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి దేశాల పేర్లు ఇచ్చి ఏ ర్యాంకో చెప్పమన్నాడు. సో మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇచ్చింది అప్పుడు కూడా. సో ఇది ఇంపార్టెంట్ అండి, డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్, లగ్జంబర్గ్. ఓకే మరి లాస్ట్ ప్లేస్ లో ఏది ఉన్నాయి, సౌత్ సుడాన్ ఈజ్ ఇన్ ద లాస్ట్ ప్లేస్ అండి. సౌత్ సుడాన్ వాళ్ళు 180th ర్యాంక్ లో ఉన్నారు విత్ 8 marks. జస్ట్ 8 marks వచ్చినాయి మరి వీళ్ళకు. సౌత్ సుడాన్ వాళ్ళు 180th ప్లేస్ లో ఉండడం జరిగింది. మరి మన ఇండియా ర్యాంక్ ఎంత? 2024 కి సంబంధించి ఇండియా ఈజ్ ఇన్ 96th ప్లేస్ విత్ ఓవరాల్ స్కోర్ ఆఫ్ 38. మరి 2023లో ఎంత ఉండే ఇండియా? అప్పుడు మనకు 39 ఉండే మన స్కోరు. మరి మన ర్యాంకు 93rd ఉండే. ఇది చూసిర్రా, స్కోరు తగ్గిన కొద్దీ మన ర్యాంకు పెరుగుతా వస్తుంది. మరి 2022లో మన ర్యాంకు 85th, అప్పుడు మన స్కోరు 40. అంటే ప్రతి సంవత్సరం ఎంతో కొంత మన దేశంలో అవినీతి పెరుగుతుంది. లాస్ట్ 3 సంవత్సరాలుగా మన దేశంలో గవర్నెన్స్ లో, పబ్లిక్ సెక్టర్ లో, అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లో అవినీతి పెరిగిపోతూనే ఉన్నది. ఓకే మరి ఇక కంపేర్ చేసుకుందామా? ఎస్, కంపారిటివ్లీ కూడా క్వశ్చన్స్ అడుగుతారు కదా. మన ఇండియన్ నేబర్, చుట్టుపక్కల దేశాలు మనకన్నా దరిద్రము. పాకిస్తాన్ 135th ప్లేస్ లో ఉంది, శ్రీలంక 121st ప్లేస్ లో ఉంది, రైట్. మరి బంగ్లాదేశ్ వాళ్ళు అయితే 149th ప్లేస్ లో ఉన్నారు. మరి చైనా 76th ప్లేస్ లో నిలవడం జరిగింది. చైనా మీద కూడా మనకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మన శత్రు దేశం కాబట్టి, రైట్. సో లాస్ట్ ప్లేస్ లో సుడాన్ ఉండింది. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అలాగే మన యావరేజ్ గ్లోబల్ స్కోర్ కార్డ్ కూడా రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఆన్ యావరేజ్ అన్ని దేశాలు యావరేజ్ ఇస్తే గ్లోబల్ స్కోర్ 43 అంట. మరి మన అంతకన్నా తక్కువ ఉన్నది కదా, అంతకన్నా తక్కువ ఉన్నది. మనము ర్యాంకింగ్ కూడా ఏర్పడుతుంది కదా. మనం 180 కంట్రీస్ లో మనము హాఫ్ 90 కన్నా ఎక్కువ ర్యాంకింగ్ లో ఉన్నాం కదా. మరి ఆటోమేటిక్ గా మనం యావరేజ్ గ్లోబల్ స్కోర్ కన్నా తక్కువనే ఉంటాము. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. యావరేజ్ గ్లోబల్ స్కోర్ 43 అనేది ఇంపార్టెంట్. మరి 2024లో ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఏం చెప్పిందంటే, కరప్షన్ ఇస్ ఎ డేంజర్ ప్రాబ్లమ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎ వరల్డ్. మన భూ ప్రపంచంలోని ప్రతి కాంటినెంట్ లో ఈ కరప్షన్ అనేది చాలా చాలా డేంజర్ ప్రాబ్లము. బట్ చేంజెస్ వస్తున్నాయి, మెల్లమెల్లగా కరప్షన్ తగ్గుతుంది, చాలా దేశాల్లో ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పి ఈసారి వీళ్ళు చెప్పడం జరిగింది. అదే లాస్ట్ టైం అలా చెప్పలేదండి వాళ్ళు. లాస్ట్ టైం ఏం తగ్గట్లేదు అని చెప్పి 2023 రిపోర్ట్ ఇచ్చినప్పుడు, ఈసారి మాత్రము చాలా దేశాల్లో తగ్గింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ రిసెర్చ్ లో ఏం చెప్పారంటే, కరప్షన్ ఇస్ ఎ మేజర్ థ్రెట్ టు క్లైమేట్ యాక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ గవర్నమెంట్ తీసుకోవాలి కదా. మనకు కాప్ మీటింగ్స్ జరిగినప్పుడు
మేము అవి అమలు చేస్తాం ఇవి అమలు చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చేస్తారు. కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి కదా. మరి అవి తీసుకునే చర్యల్లో భాగంగా అవినీతి వల్ల చక్కగా జరుగుతలేదు అని చెప్పి ఈ రిపోర్ట్లో వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే 2012 ఇయర్తో కంపేర్ చేసుకుంటే 32 దేశాల్లో కరప్షన్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిందని, కాకపోతే ఇంకా 145 దేశాల్లో అలాగే ఉంది, లేకపోతే ఇంకా వరస్ట్గా తయారైంది, ఇదంతా మారాలి అని చెప్పి ఈ రిపోర్ట్లో వీళ్ళు చెప్పడం జరిగింది. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏమేం పాయింట్స్ ఇంపార్టెంట్? కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఎవరిచ్చారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఇండియా ర్యాంక్ ఎంత ఫర్ ద ఇయర్ 2024? 96. మరి దానికి స్కోర్ ఎంత? 38. ఈ స్కోర్ కూడా ఇంపార్టెంట్ అంటే అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్? 180 కంట్రీస్. అలాగే 2023లో మన స్కోరు మన ర్యాంకింగ్, 2022లో మన స్కోరు మన ర్యాంకింగ్. అలాగే టాప్ 5 కంట్రీస్ రైట్. డెన్మార్క్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్నాను? 7 years నుంచి ఉందని చెప్పాను. ఫస్ట్ డెన్మార్క్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్, ఫోర్త్ న్యూజిలాండ్, ఫిఫ్త్ లగ్జంబర్గ్. ఈ 5 దేశాల పేర్లు ఇంపార్టెంట్, ఇండియన్ ర్యాంకింగ్ ఇంపార్టెంట్, లాస్ట్ ప్లేస్ లో సౌత్ సుడాన్ ఉన్నది అనేది ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే వీళ్ళు పబ్లిక్ సెక్టార్ కరప్షన్ ని మాత్రమే అంచనా వేస్తారు. ఈ పాయింట్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా సార్లు అడిగారు. ఓకే రైట్. ఐ హోప్ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్పినాయి, నోట్ చేసుకోండి. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టాపిక్, లేటెస్ట్ గా నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి. దాని పేరు ఎక్స్పాండింగ్ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ త్రూ స్టేట్స్ అండ్ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ రిపోర్ట్ అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యా వ్యాప్తి అనే పేరుతో నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ రిపోర్ట్ కి 2021-22లో తీసుకున్న లెక్కల ఆధారంగా ఈ అంశాలను ఈ నివేదికలో మనం ఇప్పుడు మాట్లాడుకోయే అంశాలను ఈ నివేదికలో వాళ్ళు పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఫస్ట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఉన్నత విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధనలో అత్యున్నతమైన ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలు ఏంటవి? ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ కనిపిస్తుంది కదా, టాప్ లో ఉన్న ఏంటి అంటే తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ. మరి ఫ్రంట్ రన్నర్స్ కేటగిరీలో ఉన్నవి ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక. ఓకే రైట్. మరి ఉన్నత విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో వెనుకబడిన రాష్ట్రాలు చెత్త రికార్డు ఏది? ఛత్తీస్గఢ్, నాగాలాండ్, జార్ఖండ్, బీహార్. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. అలాగే తమిళనాడు, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఈ విద్యార్థి మరియు అధ్యాపక రేషియో అనేది ఉంటుంది కదా, ఆ రేషియో అనేది చాలా తక్కువగా ఉందంట. మరి జార్ఖండ్, బీహార్లోనేమో ఎక్కువ ఉందంట. ఓకే, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఓకే రైట్. మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను, అవి ఒకసారి చూద్దాము. ఎడ్యుకేషన్ కి సంబంధించి మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళ జిఎస్డిపిలో ఎక్కువ పర్సెంటేజ్ స్పెండ్ చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే రాష్ట్రం ఆర్ యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్ అత్యధికంగా స్పెండ్ చేస్తుంది. వాళ్ళ జీడిపిలో నుంచి 8.11% ఎడ్యుకేషన్ కే వాళ్ళు స్పెండ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో మణిపూర్ వాళ్ళ జిఎస్డిపిలో 7.25% స్పెండ్ చేస్తున్నారు. మరి థర్డ్ ప్లేస్ లో మేఘాలయ, ఫోర్త్ ప్లేస్ లో త్రిపుర ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు వాళ్ళ జిఎస్డిపిలో నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ కి స్పెండ్ చేస్తున్నాయి, అండర్ డెవలప్డ్ రాష్ట్రాలు. దీనికి ఎగ్జాక్ట్లీ అపోజిట్ గా డెవలప్డ్ రాష్ట్రాలు లైక్ ఢిల్లీ డెవలప్డ్ రాష్ట్రం, తెలంగాణ డెవలప్డ్ రాష్ట్రం, కర్ణాటక డెవలప్డ్ రాష్ట్రం. బట్ వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కి తక్కువగా స్పెండ్ చేస్తున్నారండి. చాలా తక్కువగా వాళ్ళ జిఎస్డిపిలో స్పెండ్ చేస్తున్నారు. రీజన్స్ ఏంటి ఆలోచించండి. ఒకటి, గవర్నమెంట్ సెక్టార్ లో గవర్నమెంట్ స్పెండింగ్ తక్కువగా ఉంది అనేది నిజమే. అలాగే ఇలాంటి హైలీ డెవలప్డ్ స్టేట్స్ లో జనాల దగ్గర డబ్బులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము గవర్నమెంట్ యూనివర్సిటీస్ కి రావట్లేదు. ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ దిక్కే విద్యార్థులు ఆర్ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. ఓకే రైట్. మరి వెన్ కన్సిడర్ టు ఇది టోటల్ ఎడ్యుకేషన్ అండి. మనం ఇప్పటి వరకు మాట్లాడింది టోటల్ ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూసుకున్నా, తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్, గురుకులాస్ ఉన్నా కూడా ప్రైవేట్ స్కూల్స్, ముఖ్యంగా ప్రైవేట్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంతగా ఉంటాయో తెలుసు కదా. ఎస్, మరి అందువల్ల ఇక్కడ ఎడ్యుకేషన్ మీద స్పెండింగ్ అనేది మన రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. మరి ఈ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ పోయి మంచి కాలేజెస్ ఎవరైనా పెడతాడా? ఎవరు పెట్టాడు కదా.
సో ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడేమో ఇంతవరకు మనం మాట్లాడుకున్నది ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇప్పుడేమో హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్. ఓకే, హయ్యర్ ఎడ్యుకేషన్లో బీహార్ వాళ్ళు వాళ్ళ జిఎస్డిపిలో 1.56% ఖర్చు చేస్తున్నారు. హైయెస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి బీహార్ ఈ స్పెండింగ్ ద హైయెస్ట్ విత్ 1.56% ఆఫ్ దేర్ జిఎస్డిపి. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ ఉంది సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో మణిపూర్ ఉంది. మరి మన తెలంగాణలో అందరికన్నా తక్కువగా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఖర్చు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందువల్లనే కదా మన ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటి యూనివర్సిటీల్లో పరిస్థితి ఎట్లుందో చూస్తున్నారు కదా. ఎస్, మరి హయ్యర్ ఎడ్యుకేషన్కి చాలా చాలా తక్కువగా తెలంగాణలో స్పెండ్ చేస్తున్నారు. మరి ఇది ఇంపార్టెంట్. కేసీఆర్ గారు గవర్నమెంట్ టైంలో స్పెండ్ చేసిన వాటి లెక్కలు ఇవి. ఓకే రైట్, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. తెలంగాణ వాళ్ళకు ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే రైట్, మరి ఇవన్నీ చెప్తూ వాళ్ళు కొన్ని రికమెండేషన్స్, పాలసీ రికమెండేషన్స్ కూడా చేశారంటే 80 రికమెండేషన్స్ చేశారు. ఆ రికమెండేషన్స్ ఇంకా మనకు బయటకు ఎగ్జాక్ట్గా రాలేదు, వచ్చిందో మనం మళ్ళొకసారి మాట్లాడుకుందాం. మరి నేషనల్ యావరేజ్ యూనివర్సిటీ డెన్సిటీ 0.8గా ఉందని చెప్పారు. మరి అందులో హైయెస్ట్ సిక్కింలో డెన్సిటీ 10.3 ఉందంట. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ అండ్ ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో చాలా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అవి తక్కువ పాపులేషన్ ఉన్న రాష్ట్రాలు కదా, అందుకే నార్మల్గా కాలేజెస్ ఉన్న డెన్సిటీ ఎక్కువ కనిపిస్తుంది. అదే మీరు హై పాపులేటెడ్ ఉన్న స్టేట్ తీసుకోండి, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఇక్కడ డెన్సిటీ తక్కువ ఉంటుంది, కాలేజెస్ ఎక్కువనే ఉంటాయి కానీ పాపులేషన్ ఎక్కువ కదా, అందువల్ల డెన్సిటీ మనకు తక్కువగా అనిపిస్తుంది. కానీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు డైరెక్ట్గా, దాని మీద క్వశ్చన్ వస్తుంది, అది ఒకసారి చూసుకోవాల్సిన విషయం అండి. ఎక్కువగా ఎవరు జిఎస్డిపిలో హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కువగా ఎవరు స్పెండ్ చేస్తున్నారని చెప్పాను, బీహార్ వాళ్ళు. ఫస్ట్ బీహార్ వాళ్ళు స్పెండ్ చేయడం జరుగుతుంది, అది ఇంపార్టెంట్. మరి తక్కువగా ఎవరు చేస్తున్నారు, మరి మన తెలంగాణ అన్నిటికన్నా తక్కువగా స్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్, అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అక్కడ పాయింట్స్ ఉన్నాయి. మరి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఇక్కడ ఉండడం జరిగింది. ఇందులో నుంచి నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దీని మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది మాకు. అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, దీని మీదకి వెళ్ళి ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తారు. ఏ స్టేట్ ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఏ స్టేట్లో తక్కువ ఉన్నది, ఇవన్నీ. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఈ పాయింట్ చెప్పలేదు. దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కళాశాల సాంద్రత కర్ణాటకలో అత్యధికంగా 66 కళాశాలలు అండి, యూనివర్సిటీస్ కాదు, కాలేజెస్ గురించి మాట్లాడుతుంటే. అంటే ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, లేకపోతే ఇంటర్ కాలేజెస్, ఇవన్నీ దానికి ఎందుకు వస్తాయి. డెన్సిటీ, కాలేజెస్ డెన్సిటీ లాస్ట్ టైం రిపోర్ట్లో కూడా, ఇంతకుముందు నీతి ఆయోగ్ రిపోర్ట్ కాదు, మేబీ అసర్ రిపోర్ట్ అనుకుంటా, అందులో కూడా ఇదే చెప్పారు. కర్ణాటకలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇట్లా అన్ని చూసుకుని హైయెస్ట్ ఉన్నాయి. అందువల్ల కాలేజెస్ డెన్సిటీ కర్ణాటకలో ఎక్కువ ఉంది ఫస్ట్. మరి దాని తర్వాత మన తెలంగాణలో ఉంది. ఎందుకు, హైదరాబాద్లో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో తెలుసు కదా. ఎస్, మరి ఎక్కువగా ఇక్కడనే ఉన్నాయి. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది. మరి కాలేజెస్లో అత్యంత తక్కువ డెన్సిటీ ఉన్న రాష్ట్రాలు ఏంటంటే తక్కువ పాపులేషన్ ఉన్న రాష్ట్రాలు జనరల్గా ఉంటాయి వీటిలో. కాకపోతే ఇక్కడ బీహార్ ఉంది, అక్కడ పెద్దగా ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఉండదు కదా. ఎస్, మరి అది కూడా ర్యాంకింగ్స్లో ఉండడం జరిగింది. బీహార్ అండ్ జార్ఖండ్ ఒకప్పుడు యునైటెడ్ బీహార్ కదా. ఎస్, బీహార్ అండ్ జార్ఖండ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫస్ట్ ఈ పాయింట్, కళాశాలలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ యూనివర్సిటీలు కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే తెలంగాణ చాలా తక్కువగా హయ్యర్ ఎడ్యుకేషన్కి స్పెండ్ చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే రైట్, లాస్ట్ గవర్నమెంట్ పెట్టలేదు అని చెప్పి చూపించుకోవడానికన్నా ఈ గవర్నమెంట్ వల్ల క్వశ్చన్ పేపర్ మనకి ఎగ్జామ్లో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలంగాణలో. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఒకటి న్యూస్లో ఉంది, ఇది మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గోదావరి కరకట్ట రక్షణలకు జియో ట్యూబ్స్ని వాడనున్నారట. రాష్ట్రంలో తొలిసారిగా రామన్నగూడెంలో ఏర్పాటుకు నిర్ణయించడం జరిగింది. ఓకే, ఇది ఏంటంటే ఒకప్పటి వరంగల్ జిల్లా, మరి ఇప్పుడు ములుగు జిల్లాలో ఏటూరు నాగారం నుంచి ఈ రామన్నగూడెం మీదుగా ఒక 20 years కిందట ఒక కరకట్ట కట్టిరంట, గోదావరి నుంచి వరదలు రాకుండా. మరి ఆ కరకట్ట అన్నప్పుడు ఆటోమేటిక్గా కోతకు గురి కావడం కామనే కదా. వరదలు వచ్చినప్పుడు కోతకు గురయ్యి కరకట్ట దిగింది అంటాం మనం, కట్ట దిగిపోయింది, నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటాం కదా. అలాంటి సమస్య మళ్ళా కడుతురు, మళ్ళా కట్ట దిగుతుంది. ఎందుకంటే పెద్దగా మామూలు చక్కగా కట్టరు కదా. ఎస్, మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ జియో ట్యూబ్ విధానాన్ని అనే దాన్ని ప్రయోగించబోతున్నారు. ఇది ఆల్రెడీ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మరియు ఈస్టర్న్ స్టేట్స్లో, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మరియు అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ బాగా వాడుతున్నారంట ఈ జియో ట్యూబ్ విధానం. అక్కడ బాగా హెల్ప్ఫుల్గా ఉంది.
మరి అందువల్ల దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఏం లేదండి, ఇది జియోటీఎక్ వినాదం అంటే జియో ట్యూబ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఈ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కట్ట ఎక్కడైతే తెగిందో అక్కడ మళ్ళా కట్ట కట్టకుండా మనం సినిమాల్లో చూస్తాం కదా, ఏదన్నా సినిమాల్లో మీకు చూసే ఉంటారు, కట్ట తెగితే మన వాళ్ళు ఇసుక బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇసుక బ్యాగ్స్ తీసుకపోయి ఆ బ్యాగులన్నీ అటుకి అడ్డంగా పెడతారు, ఇసుక ఆపుతుందని చెప్పి పడదని. ఎస్, ఇందులో కూడా ఏం చేస్తారు అంటే ఈ జియో ట్యూబ్స్ ఉన్నాయా, ఈ ట్యూబ్స్ లోపల ఇసుక నింపుతారు. ఇసుక నింపి ఆ ట్యూబ్స్ అనేటివి ఇట్లా అమర్చడం జరుగుతుంది. ఎక్కడైతే కట్ట దిగిందో ఒక భారీ స్టాండ్ దీన్ని నియంత్రిస్తుందంట. అందువల్ల వరదకు కొట్టుకపోకుండా నీటి ప్రవాహాన్ని ఇవి ఆపడానికి ఉపయోగపడతాయని చెప్పి దీన్ని ఒక 225 మీటర్స్, ఒక 225 మీటర్స్ వరకు ఆ ఏరియాలో ఎక్కడైతే పూర్తిగా కట్ట దిగిపోయిందో మరి ఆ ఏరియాలో దీన్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరి దీనికి ఒక 70 లక్షల బడ్జెట్, ఇదంతా మనకు అవసరం లేదు. జియో ట్యూబ్స్ వాడుతున్నారు అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే జియో ట్యూబ్స్ ఓన్లీ ఇట్లా కట్టలు దిగితే అక్కడ వాడడానికి కాదండి, ఇది దీని బేసిక్ యూసేజ్ ఎక్కడ వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఆల్రెడీ మన మహాకుంభమేళ జరుగుతుంది కదా అలహాబాద్ లో, అక్కడ కూడా వాడుతారు. ఎందుకు, అక్కడ వాటర్ లో అంతా సాలిడ్ వేస్ట్ లేకపోతే కెమికల్స్ ఇవన్నీ చేరుతాయి కదా, ఆ వాటర్ ని అక్కడ ఉన్న వాటర్ ని మెల్లమెల్లగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటారు కదా రోజువారీగా, ఆ వాటిని ఇందులో నింపుతున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ట్యూబ్స్, ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయండి, పిక్చర్ లో సరిగ్గా రాలేదు కానీ చాలా ఇట్లా పెద్ద పెద్ద సైజుల్లో వందలు పెట్టిర్రు అలహాబాద్ దగ్గర. అందులోకి వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఆ సాలిడ్ వేస్ట్ ని మరియు వాటర్ లో ఉన్న వేస్ట్ పార్టికల్స్ ని జియో ట్యూబ్ లో నింపేసి మిగిలిపోయిన లిక్విడ్ ఉంటుంది కదంటే వాటర్, దాన్ని మళ్ళీ నదిలోకి వదులుతున్నారు. అందువల్ల ఇన్ని రోజుల నుంచి మహాకుంభమేళ జరుగుతున్నా మరి ఎవరికి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటున్నాయి. ఏం లేదు, వాటర్ లో ఉన్న వేస్టేజ్ ఇదంతా తీసేసుకొని వాటర్ని ప్యూరిఫై చేసి పంపించడానికి వీటిని మెయిన్ గా వాడుతూ ఉంటారు. మరి మన వాళ్ళేమో దాన్ని కొంచెం డిఫరెంట్ గా ఇలా గోదావరి కరకట్ట రక్షణ కోసము జియో ట్యూబ్స్ ని వాడుతున్నారు. ఈ జియో ట్యూబ్ అనే దాని మీద మనకు క్వశ్చన్ వస్తుంది. ఓకే, రైట్. ఎస్, ఇంకొక టాపిక్ న్యూస్ లో ఉంది. ఇది మనకు ఈ రోజు నుంచి తెలంగాణలో 15% బీర్ల ధరలు పెరుగుతున్నాయంట. మనకి ఇదేం ఎగ్జామ్లో అడిగాడు ఎంత పర్సెంట్ పెరిగిందని. కాకపోతే దీని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ చెప్పిన దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. ఆ కమిటీ ఏంటి అంటే జస్టిస్ జైస్వాల్ కమిటీ డైరెక్ట్ గా మనకు ఏ కమిటీ బీర్ల ధరల పెంపు కోసము రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి ఎవరు అడగరు. మనకి ఎట్లా అడుగుతారంటే రీసెంట్ గా అపాయింట్ అయిన తెలంగాణ కమిటీలు అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఒక 4 కమిటీలు ఇచ్చి ఇటు దిక్కు వాటికి సంబంధించిన ఆన్సర్లు ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు. మరి అందులో భాగంగా ఈ జస్టిస్ జైస్వాల్ కమిటీ అడిగే అవకాశం ఉంది. లేకపోతే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కమిటీస్ రీసెంట్లీ అపాయింటెడ్ ఇన్ తెలంగాణ అడిగి 4 స్టేట్మెంట్లు ఇచ్చి దానిలో జస్టిస్ జైస్వాల్ పేరు మీకు మెన్షన్ చేసే అవకాశం ఉంది. బీర్ల గురించి ఎవరు అడుగుతారు అని అనుకోకండి, జస్టిస్ జైస్వాల్ కమిటీ గురించి అడుగుతారు. ఓకే, ఆ బీర్ల ప్లేస్ లో ఇంకేదన్నా దానికి పెట్టి ఇది రైట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అని అడగచ్చు. సో తెలంగాణలో చాలా కమిటీస్ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ విషయం ఇంపార్టెంట్ విషయం డిసిషన్ తీసుకోవాలన్నా కమిటీస్ వేసి దానికి సంబంధించి రీసెర్చ్ చేసి తర్వాతనే ఇస్తున్నారు కదా. బీర్లకు జస్టిస్ జైస్వాల్, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కి ఎవరండి ఆల్రెడీ క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా షమీమ్ అఖ్తర్ కమిటీ. ఎస్, ఇట్లా చాలా కమిటీస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ కూడా దాని మీదే ఉంది కదా. బీసీ క్లాసిఫికేషన్, ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఇవన్నిటి మీద కమిటీలు ఉన్నాయి కదా, ఆ కమిటీలలో ఎక్కడో ఒక దగ్గర ఈ జస్టిస్ జైస్వాల్ కమిటీ మీద కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఓకే, అదొకసారి చూసుకోండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఐఐటి హైదరాబాద్ ను ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేయబోతున్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. మరి ఓన్లీ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఐటి హైదరాబాద్ ని మాత్రమే చేస్తున్నారా? కాదండి, ఐఐటి హైదరాబాద్ తో పాటు ఢిల్లీ ఐఐఎం ఉంది కదా, ఆ ఢిల్లీలో ఉన్న ఐఐఎం చాలా ఫేమస్, దాన్ని ఐఐటి ఢిల్లీని, ఐఐటి రోపర్ని, ఇవన్నిటిని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా డెవలప్ చేయబోతున్నామని చెప్పి రీసెంట్ గా మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మనకు లోక్సభలో ప్రకటించడం జరిగింది. మరి ఏం చేస్తారు అంటే ఇవి ప్రకటించేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ప్రకటించేస్తే అయిపోతుందా? అందులో ఏం చేస్తారంటే ఏఐకి సంబంధించి రీసెర్చ్ చేయడము, మరియు కొత్తగా దాని మీద రీసెర్చ్ చేసిన ఫ్యాకల్టీస్ని లేకపోతే ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అక్కడ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళకు దీని మీద కొత్త విషయాలు నేర్పించడము, ఇవన్నీ కూడా ఇందులో చేరున్నట్టు ఆయన చెప్పాడు. మరి మన ఐఐటి హైదరాబాద్ ని ఇట్లా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రకటించింది కాబట్టి మనకి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఐటిసి న్యూస్ అనే సపరేట్ కాన్సెప్ట్ మీద ప్రతిసారి క్వశ్చన్లు వస్తున్నాయి కదా మనకు. ఎస్, మరి ఇట్లా ప్రకటించారు కాబట్టి ఇది చూసుకోవాలండి. ఓకే, కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. వేర్ ఈస్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 బీయింగ్ కండక్టెడ్? ఏ 2 దేశాల మధ్య జరిగింది సైక్లోన్ 2025?
డెజర్ట్ ఎక్సర్సైజ్ కదా, ఎక్కడ జరిగింది, ఎవరెవరి మధ్యలో? ఇండియాకు మరియు ఈజిప్ట్కి మధ్యలో జరిగింది. డెజర్ట్ ఎక్సర్సైజ్ అన్నప్పుడు మరి మన ఇండియాలో నిర్వహిస్తే ఎక్కడ నిర్వహిస్తారు? మహాజన్ ఎయిర్ ఫీల్డే కదా. ఎస్, మరి మహాజన్ ఎయిర్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లోని మహాజన్ ఎయిర్ ఫీల్డ్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ద ఫార్మర్ నేమ్ ఆఫ్ ద ఏరియా నౌ కాల్డ్ ద గల్ఫ్ ఆఫ్ అమెరికా? రీసెంట్ గానే ట్రంప్ మరి ఆ గల్ఫ్ వేరే దేశం పేరు మీద ఉండే దాన్ని మార్చి గల్ఫ్ ఆఫ్ అమెరికా అని చెప్పి పెట్టడం జరిగింది కదా. మరి అది ఇంతకు ముందు ఏ పేరు మీద ఉండే? గల్ఫ్ ఆఫ్ అలాస్కానా, గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియానా, గల్ఫ్ ఆఫ్ ఫ్లోరిడానా, గల్ఫ్ ఆఫ్ మెక్సికోనా? గల్ఫ్ ఆఫ్ మెక్సికో. ఇది ఫ్లోరిడా, టెక్సస్ ఆ ఏరియాకు దగ్గరగా ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ అమెరికా యుఎస్ కి సంబంధించిన వాణిజ్యం, ట్రేడ్ అనేది మాక్సిమం దీని నుంచే జరుగుతూ ఉంటది. ఎందుకంటే యుఎస్ మ్యాప్ ఇట్లా ఏదో ఉన్నది అనుకోండి, ఈ అట్లాంటిక్ ఓషన్ ద్వారానే మేజర్ జరుగుతుందండి. ఇటు పెసిఫిక్ చాలా దూరంగా ఉంటాయి కంట్రీస్. నెక్స్ట్ కంట్రీ ఆస్ట్రేలియానే గ్లోబ్ లా, రైట్? సో మొత్తం ట్రేడ్ అనేది ఇట్లనే జరుగుతుంది. సో మరి దాని పేరు మా అమెరికా పేరు మీదనే ఉండాలి అని చెప్పి ఆయన రీసెంట్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని రిలీజ్ చేసి ఆ పేరుని మార్చడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాత్లామ్ రియావన్ గార్లిక్, దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. మరి ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. మరి రాత్లామ్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది కదా. ఎస్, రత్లాం టైగర్ రిజర్వ్ కూడా ఉంది. ఇది ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో ఉంటుంది. మరి ట్రైబల్ ఏరియా అనగానే మనకు గుర్తుకొచ్చే రాష్ట్రం ఏది? ఎక్కువ ట్రైబ్స్ ఉండే రాష్ట్రం మధ్యప్రదేశే కదా. ఎస్, ఈ రాత్లాము దీనికి లోక్సభ కాన్స్టిట్యున్సీ కూడా ఉందండి, ఎస్సీ రిజర్వ్డ్. మరి ఇది మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.